మీరు టెంట్ యజమానుల ఆర్టీసీ కార్మికుల నిరసనలకు టెంట్లు ఇవ్వకండి. మా మాట కాదని టెంట్ సామానిచ్చారు కఠినమైన చర్యలుంటాయంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు అద్దెకు ఇవ్వొద్దు. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు హెచ్చరిక. పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాప్ ఓనర్స్, ఫంక్షన్ హాల్ ఓనర్స్, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్స్ అసోసియేషన్ కి ఈ హెచ్చరిక జారీ చేశారు పోలీసులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇస్తే కఠినంగా చర్యలుంటాయంటూ పోలీసులు ఒక హెచ్చరికను జారీ చేశారు. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్లు అండ్ అసోసియేషన్ కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనది ఏమనగా అంటూ ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనది మరియు గవర్నమెంట్ కి వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదు అంటూ ఒక పత్రిక ప్రకటన ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎవరైనా ఈ ప్రకటనను కాదు అని చెప్పి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ కానీ సామాన్లు కానీ ఇస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ పత్రికా ప్రకటన ఇచ్చారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి వస్తోంది. పోలీసులు ఈ నేపథ్యంలో హెచ్చరిక జారీ చేసిన పత్రికా ప్రకటన మనం చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాను ఇవ్వొద్దు. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసుల హెచ్చరిక చేసిన వార్త మనం చూస్తున్నాం. పట్టణ పరిధిలో ఉన్న టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ అండ్ కన్వెన్షన్ హాల్ ఓనర్ల అసోసియేషన్ కు పోలీసులు ఈ హెచ్చరికను జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇస్తే కఠినంగా చర్యలుంటాయంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనది మరియు గవర్నమెంట్ కు వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మెకు ఎలాంటి పర్మిషన్ లేదని, కాబట్టి పైన తెలిపిన వ్యక్తులందరూ కూడా ఈ సమ్మెకు మీ యొక్క సామాన్లు కానీ టెంట్లు కానీ ఇచ్చినట్లయితే వారిపై కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ పోలీసులు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది.